వెల్కమ్ బ్యాక్ టు మత యూట్యూబ్ ఛానల్. ఈరోజు భోగి అండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మా కమ్యూనిటీలో భోగి మంటలు వేస్తారంటే అందరం కలిసి వచ్చాము. చూడండి అందరి అవతరాలు ఎలా ఉన్నాయో. పౌర్ణమి కదా, చూడండి చందమామ ఎంత అందంగా ఉందో. ఏం చేస్తున్నారు మీరా? దోమలు వస్తున్నాయని దీంతో దూపుతున్నాను. దోమలు వస్తున్నాయా? ఏంటే నువ్వు? తెల్లగుందండి. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. బాబాయ్ చల్లగుందా? ప్లమ్ కేక్ ఇది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్లమ్ కేక్ యూత్ కి, ఈ జనరేషన్ కి. మా జనరేషన్ అనేది చెక్క ముక్క, ఆవు పిడక. చెప్పండి కొట్టండి అబ్బా. ఏం చేస్తున్నావు అమ్మాయి? ముగ్గేస్తాను అమ్మాయి. ఓహో, సైడ్ అంచులా, బార్డర్లా? ముగ్గు అంటే ఎప్పుడు కష్టపడుతుంది. నాకు ముగ్గులు ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నానండి. అది ఓన్లీ పేపర్ మీదనే. నేను ఎప్పుడు వేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో మా అక్కలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వేసేవాళ్ళు. నేను ఎప్పుడు ఆట లేకుంటే నిద్ర, అంతే. ఈ రెండే అండి మనకి. లేకుంటే తిండి. కాఫీ వడగట్టుకునేది జాలిది అడిగింది, ఎలా వేస్తుందో కొడుతుంది రంగుని. అన్నీ ఇలాంటి క్రియేటివిటీ పనులు చేయమంటే నంబర్ 1లో ఉంటుంది ఈ పిల్ల. ఆర్ట్ కళ కొంచెం ఎక్కువ ఉందండి ఈ అమ్మాయికి. మరి ఇంకెందుకు ఆలేస్తే? మరి కళ ఎక్కువ ఉంది కదా, మరి స్టార్ట్ చేసేస్తావా కెరియర్ని? చాలా సెకలు ఉన్నారు నీలో. ఎలాగ ఉద్యోగం చేస్తున్నావు, ఇది ఒక ప్యాషన్ లాగా చేస్తావు. రెడీ అయిపోయిందండి, అందరూ రెడీ అయిపోయారు. ఈరోజు ఏం చేద్దామంటే టమాటా చారు చేసి, మమ్మీ నువ్వు బాగా చేస్తావు టమాటా చారు అని చెప్పింది. ఏంటి మొత్తం టమాటా చారు చేస్తుంది, పచ్చి పులుసు చేస్తుంది, ఇవన్నీ ఇవే చేస్తుంది అంటారు. అందుకని నేను క్యాజువల్గా ఇంట్లో వండుకునే వంటలు మీకు చూపిస్తాను. నేను టమాటా చారు బాగా చేస్తాను, పప్పు కూడా బాగా చేస్తాను. ఇప్పుడు బీరకాయలు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా తరుపుకొని. ఎవరికో డప్పు కొట్టుకోవడమే సరిపోతుంది గైస్. ఇన్ని సంవత్సరాలు తిని డప్పు అంటండి. చూసారా? పప్పు తినలేదండి. మరి సాంబార్ తిన్నాను. సాంబార్ వేస్తారండి. పప్పే కదమ్మా, పుట్టి పప్పు కాదు కదమ్మా. కాబట్టి ఇలా జరుగుతూనే ఉంటుంది తతంగం అంతా. ఇప్పుడు నేను బీరకాయలు పాపే తరిగింది, ఎలా తరిగిందో చూపిస్తాను. టమాటాలు నేను ఉడికించుకుంటాను, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి టమాటాలు నేను ఇలాగా పలంగా, అంటే పచ్చిమిర్చి కొంతమంది వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఉడికిస్తాను. ఇప్పుడు బీరకాయ కూరలోకి మనం ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాం కదండి, దాంట్లో ఉప్పు, మళ్ళీ మనం కూరలో కూడా వేసుకుంటామండి ఉప్పు, కాబట్టి తక్కువ చూసుకుని వేసుకోండి. పసుపు ఇక్కడ వేసేసుకోవచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం. కారం, ఇదిగోండి కారం, ఉప్పు, పసుపు, 2 చెంచాల కారం. ఇదిగోండి కొంచెం నూనె వేస్తే కొంచెం ఇది ముద్దలాగా వస్తుంది అన్నమాట, అంతే. అలా ఎక్కువ వేసేసుకోకండి. ఎక్కువ ఇక్కడ వేసుకుంటే
కూరలో కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా కానీ ఇలా కానీ ఏదైనా. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మొత్తం కలిపేసుకోండి. ఒక ముద్దలాగా అవుతుంది అనమాట. ఇలా అవుతుంది చూసారా. ఎస్, బాగా చక్కగా కలిపేసుకుంటే ఉప్పు కారం పసుపు అన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేస్తుంది అనమాట. ఇంకా ఇలా అటు ఒకటి ఘాటు ఇటు ఒకటి ఘాటు పెట్టుకుని దీంట్లో మనం కొంచెం కొంచెం లైట్గా ఇలా స్టఫ్ చేసేసుకుని, అటు కోసిన ఘాటు ఇటు కోసిన ఘాటు, అంటే దీంట్లో ఇలాగ స్టఫ్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోవడమే. అలా అలాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి స్టఫ్. మూకుడు తీసుకుంది, మూకుడులో నూనె వేసింది. నూనె కొంచెం కాగాక బీరకాయ ముక్కల్ని వేస్తుంది అనమాట. కాస్త కొంచెం జీలకర్ర, కొంచెం లైట్గా ఇంగువ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత ఈ ఒక్కొక్క ముక్క పలంగా అలా 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 పెట్టాలన్నమాట. టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ముందర కొంచెం నూనె బాగా కాగిన తర్వాత కాస్త ఉప్పు వేసి మనం కరివేపాకు వేస్తే ఇట్లా బయటికి ఇట్లా చిటపట అనమాట. చిటపట అందనమాట. చిటపట చినుకులు పడుతూ ఉంటే నూనె బాగా కాగిపోయింది. చూపిస్తాను, దగ్గరకు రండి. మీరు ఎక్కడో ఏదో ఊళ్ళో ఉంటాయి, ఇలాంటి నా పక్కన ఉండాలి అందరూ. నా ఫ్యాన్స్ కెమెరా రావాలండి, ఫ్యాన్స్ రారు. అమ్మో ఇంత కూర. పిల్లలు ఉన్నారు కాబట్టి మీ బిరికలు అడిగానండి. నాకు మా నాన్నకి మా చిన్నదానికి మా వారికి అయితే అసలు అవసరమే లేదు. 2 ముక్కలు చాలు. వెరీ నైస్ టేస్ట్. ఇట్లా పెట్టేసుకుని పక్కన ఇవ్వండి. కొంచెం లైట్గా మిగిలింది చాప్ చేసిన దాంట్లో కొంచెం ఇలాగా నీళ్ళు పోసేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. ఇది వెంటనే వేసేయకండి, అది మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి కొంచెం, అప్పుడు ముక్క ఉడుకుతుంది అన్నమాట. లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మరి ముద్ద తీసేసుకుని మనము ఉప్పు దాంట్లో కొంచెం వేసుకున్నాం కదా, నేను 1 స్పూన్ వేస్తున్నాను చాలు. బీరకాయకి సరిపోతుంది. ఇప్పుడు వేయకండి, రసం అయిపోతుంది. ఓకే చూడండి, ఇది ఉన్నాయి కదా, ఇది కూడా కొంచెం నీళ్ళు అలా పోసేసుకుంటే ముక్క అలా ఉడుకుద్ది అనమాట. 1/2 గంట టైం పడుతుంది. అలాగా ఓపిక లేదండి. నిద్ర అయితే ఎట్లా వస్తుందంటే, నిన్న మాకు డాకు మహారాజుకి వెళ్ళాము. పొద్దున భోగి మంటలు, అసలు రెస్ట్ లేకుండా పోయింది. కానీ ఏం చేస్తాము, తొలి పండగ అమ్మాయికి అల్లుడికి చెయ్యాలి, ఓపిక చేసుకుని చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అంటే నిదానంగా ఓపిక చేస్తున్నాను, అది ఇంకేం లేదు. ఇవి కూడా చెల్లారితే అదిగోండి పచ్చిగా పిసికేసుకుని చాలా పెడతాను. 1/4 గంటలో నా వంట రెడీ మనకి. సో కూర ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. కూర కూడా చూసారా, అండ్ వి టేస్టెడ్ ఇట్. నూనె అంతా కూడా బయటకు వస్తుంది. ఒకసారి టేస్ట్ చూసుకుందాం, ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదు. ఎక్కువ కలిపేయకండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. అయితే ఇప్పుడు వెరీ టేస్టీ. వేడి 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 వేడి. ఆహా, కరెక్ట్ సరిపోయిందండి. ఉప్పు కారం అంతా కరెక్ట్ చేస్తాను. అంటే ఏదైనా ఎక్స్పీరియన్సే ఎట్లుంటుంది మరి మనతోని. బంద్ చేసేసుకుని ఇలాగ మూత పెట్టేసుకోండి. ఎందుకంటే ముక్కలన్నీ కూడా అలా మగ్గుతాయి అన్నమాట. ఇంకొంచెం ఈ గిన్నెకి అంతా కూడా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడంతా రాత్రి చక్కగా మగ్గుతుంది అన్నమాట. 5-10 నిమిషాలు బాగా మరిగితే ఆ మిరియాల రసం అంతా టమాటా చారులో కలిసిపోతుంది అన్నమాట. చారు అంతా చక్కగా కొత్తులాడుతుంది. నెక్స్ట్ చూసేసి చారు అలాగా మరుగుతున్నప్పుడే పోపు వేయాలండి. చూడండి, పోపు కూడా నాకు నూనె వేడైపోయింది. నేను ఎండుమిరపకాయలు కూడా ఫస్ట్ ఆవాలు వేయి. వద్దా, అవి మాడిపోతాయి. ఏం ఆడవు, ఎండుమిరపకాయలు ఒకటి అప్పాలి కదా. ఎంతసేపు జీలకర్ర అంతే, కొంచెం అంతే అంతే బంద్ చేసేసానండి నేను పోపుని. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ముందర అది చిటపట్లాడుతుంది. చాలు మస్తు అయిపోయింది పోపు. అయిపోయిందండి, పోపు అయిపోయింది. పిల్లలకి ఈరోజు వంట అయిపోయింది. అంతేనండి. గాయస్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో ఏంటమ్మా ఇలా వేసేసామా? ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగోండి ఇలా ఉంది. నేను చూసారా నా మంటగా ఉంది. నేను పైన ఇప్పుడు వేసేస్తున్నాను. మూతెట్టండి. వెంటనే పెట్టేయండి మూత, అంతే. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేయాలి, ఇప్పుడు పొంగిపోద్ది. టేక్ 1, టేక్ 2. అది అలా పెట్టుకోవాలి.
ఏది నువ్వు చెయ్యి. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా అనేసి ఇలా స్టైల్గా ఇలా పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకో. కలర్ గుచ్చమనిలే పెట్టుకోమన్నా. కమ్మియర్ పెట్టు. పెట్టు. టేక్ 1, టేక్ 2. టేక్ 3. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇలా పట్టుకోవాలి, ఇలా అనాలి, ఇలా పెట్టాలి. పెట్టు. టేక్ 1 అయిపోవాలి. క్లోజ్. అది బాబా ఇలా అంట. బాబా ఇలా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. అమ్మో, అత్త కోడళ్ళు పోటీ మీద వేసేస్తున్నారు ముగ్గులు. పంతం 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 నీదా నాదా హై. ఇదిగోండి, ఎంత బాగుంది కదా. ఈసారి ముగ్గుకి 2025 సంక్రాంతి ముగ్గుకి మా వదిన గారికే థ్యాంక్స్. నువ్వు కూడా నేర్చుకోవాలి ఇలా తిప్పే ముగ్గులు. ఏమంటారు దాన్ని, ఏమంటారు ముగ్గులు, దాన్ని తిప్పే ముగ్గుల్ని. అదే తమిళ్లో కోలం. కోలం అంటే తమిళ్లో ముగ్గు అని. తిప్పుడు ముగ్గులు, తిప్పుడు ముగ్గులు నేర్చుకుంటావా తనుషమ్మ? ఇది చూడు ఒకసారి. అది ఇదండి మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. గైస్, ఆవు పేడ తీసుకోవడానికి వచ్చాము. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం, ఎందుకంటే ఇక్కడైతే బాగా దొరికిస్తుంది, వేరే దగ్గర దొరకదు. ఇదిగోండి. ఫస్ట్ పెద్దవాళ్ళు లేచాక ఆడది లేచిందంట. తెలుగు భాష రాకపోతే ఇలా నేడిసి వస్తుంది. మలయాళం ఎంత పరిందియో, ఎంత మోళి, అంత మమ్ముటి. అమ్మో ఎక్కువైందియో, మెల్లగా తోసి తింగియో. ఇంకో అటు ఇటు ఇంకో ఇలా జరిగి తినాలి. ఎత్తు అటు ఇటు. నీకు చిన్నప్పటి నుంచి అలవాట పతంగులు ఎగిరేసాడు? నీకు చిన్నప్పటి నుంచి అలవాట పతంగులు ఎగిరేసాడు? ఏ కేరళ కుట్టియం. గైస్, వీళ్ళకి కైట్ ఎగరేం రాలేదు, నేనే పైకి వచ్చి ఎగిరేసాను. అదిగోండి పైకి వెళ్ళిపోయింది. ఎగిరేసి మీకు ఇచ్చా, చిన్నపిల్లలు కదా. అది ఎంత దూరం వెళ్ళింది? ఒక మాదాపూర్ వరకు వెళ్ళిందా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. అంటే 4th ఫేజ్ మీద ఉంది. ఎక్కడుంది కైట్ కనిపిస్తుంది అసలు? బ్లూ కలర్ మంది. బ్లూవా? ఇక్కడ ఉందిరా బ్లూ. ఇక్కడ ఓ మై గాడ్, అక్కడ పైన వైఫ్ వర్సెస్ హస్బెండ్. సంక్రాంతి 2025 నేను చాలా బాగా జరుపుకున్నాము. మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు, వండుకున్నాము, తిన్నాము, ముగ్గులు వేసుకున్నాము, కైట్స్ ఎగిరేసాము. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఉమాత యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.